వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం రూపకల్పన. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. 30 రోజుల్లో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను మోపడాన్ని నిరసిస్తూ గోదావరికని చౌరస్తాలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత కాంటి వైద్య శిబిరం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ROR భూభారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో గురువారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రామగుండం తహసీల్దార్ ఈశ్వర్తో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్కు వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసిందని, CCLAకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి కలెక్టర్కు అధికారులను అప్పగించిందని అన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్కు చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాల్లో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. భూభారతి పోర్టల్లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం 2500 రూపాయల ఫీజు చెల్లించాలని, దరఖాస్తుతో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని, ఈ దరఖాస్తులపై తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని, లేకుంటే గడువు తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని, ఏవైనా సందేహాలుంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. సో 10 ఎకరాల ల్యాండ్లో 2 కొనాలంటే 2 ఇటు ఉండొచ్చు, అటు ఉన్నట్టు ఎటైనా ఉండొచ్చు అన్నట్టు. సో మన గవర్నమెంట్ ఈ భూభారతి యాక్ట్లో ఏం చెప్తుంటే ఒక డేట్ ఫిక్స్ చేస్తే, ఆ డేట్ సెట్ చేస్తే ఆ డేట్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమో కానీ సర్వే మ్యాప్ కావాలి అంటుంది. అంటే నేను 2 ఎకర్స్ కొన్నాను అనుకోండి, నేను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నాకు 2 ఎకర్స్ సర్వే చేసి ఆ సర్వే మ్యాప్ తీసుకుని వెళ్తే అప్పుడు కరెక్ట్ ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేస్తారు. సో దట్ క్లియర్గా ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత నేను లేకపోయినా కానీ వాళ్ళకి క్లియర్గా తెలిసింది ఈ 2 ఎకరాలు ఇటు సైడ్ నాది అని క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇదే కాక ఇంకొకటి ఏం చేస్తున్నారంటే, నా 2 ఎకరాలు ఉన్నాయి, ఆ బుక్ పోయడమో లేకపోతే ఇంకోటి పోవడమో లేకపోతే పాస్బుక్ పోవడమో ఏమైనా అయితే ఎట్లా తెలిసింది అనే దానికోసం మనకి ఆధార్ ఉన్నట్టు ప్రతి ల్యాండ్కి ప్రతి దానికి దానికి ఒక భూధారాన్ని పెడుతున్నారు అన్నమాట. దాని మీదకి వెళ్ళి నేను ఇందాక నాకు 2 ఎకరాలు కొన్నాను అనుకుంటున్నాను, 4 కార్నర్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకొని దానికి ఒక పర్మనెంట్ నెంబర్ అనేది అసైన్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఆధార్ నెంబర్ నాకు యూనిక్ ఉంటుంది కాబట్టి సిమిలర్లీ నా ల్యాండ్ నెంబర్ కూడా యూనిక్ ఉంటుంది. సో దట్ అది ఎప్పుడు కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది, ఫర్దర్ కూడా ఎప్పుడు ఇబ్బంది రాదు. సో అది గవర్నమెంట్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. 80s లో కొనుంటారు, 90s లో కొనుంటారు, తర్వాత అమ్మిన వాళ్ళ పేర్లే ఉంటాయి, లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు ఉంటాయి. మనం సాధారణంగా మేము చేయాలన్నా కానీ మా దగ్గర ఏమీ రూల్ లేదనమాట.
సో లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు మీరు ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చినా తహసీల్దార్ కానీ ఆర్టీఓ కానీ నేను కానీ మా జాయింట్ కలెక్టర్ కానీ ఏమని చెప్పామంటే మా దగ్గర ఆప్షన్ లేదు, మేమేం చేయలేము, వెయిట్ చేయాలని చెప్పాము. ఇప్పుడు ఈ భూభారత్లో ఏమని చెప్తున్నారంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంక్వైరీ చేసి అది క్లియర్ చేయొచ్చు అనమాట. ఆర్డీఓ గారికి ఆ పవర్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి కొన్నా అంటే ఆయన పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్లు ఉన్నాయంటే ఆర్డీఓ గారు వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చేసి చెక్ చేసి అది కూడా ఎంక్వైరీ చేయడానికి వీలుంటుంది. ఇంకొక మేజర్ ఈ భూభారత్లో ఏం చేస్తున్నామంటే ఇందాక విరాసత్ కానీ మ్యూటేషన్ కానీ లేకపోతే సాధారణ కానీ ఏం చేసినా ఇంతకుముందు ఒకసారి ధర్మీలో చేసినట్టే మోస్ట్లీ అది అయిపోయేది అనమాట, అక్కడితో ఆగిపోయేది. ఇప్పుడు ప్రస్తుతం భూభారత్లో ఏం చేస్తున్నామంటే తహసీల్దార్ చేస్తున్నాం అనేది ఏమైనా మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే తహసీల్దార్ తప్పు చేశారని మనం ఏమైనా అనుకుంటే మీరు ఆర్డీఓ గారి దగ్గరికి రిటర్న్ ఇస్తే ఆర్డీఓ అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆర్డీఓ చేసిన కూడా ఏమైనా డౌట్, ఆర్డీఓ చేసిన కూడా తప్పు అని మీరు అనిపిస్తే మళ్ళీ కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రద్దు చేయడానికి అవకాశం మరియు అధికారులకు నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా ఎవరైనా మోసపూరితంగా భూములు పొందినట్లయితే దాన్ని పూర్తిగా సీసీఐ గారు రద్దు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూ సీసీఐ గారు సుమోటోగా మనం ఇచ్చిన కామెంట్ మీద కాకుండా సుమోటోగా కూడా దీని మీద రివ్యూస్ అంటే మనకు దీన్ని మన సుమోటోగానే చేపట్టి ఇట్లాంటి మోసపూరితంగా పొందినటువంటి భూములు రద్దు చేసే అవకాశం పూర్తిగా సీసీఐ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు 2 అంచెల వ్యవస్థలో కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఇద్దరు కూడా సివిల్ కోర్టు ఉన్నటువంటి అధికారులు పూర్తిగా సంక్రమించబడి ఎవరైనా దీంతో ఇంకో విషయం ఏంటంటే దీన్ని సులభపూర్తంగా చేయడం కాకుండా అధికారులు కేటాయిస్తూనే అధికారులకు పూర్తి బాధ్యత కేటాయించడం జరిగింది. పారదర్శకంగా వ్యవహారాలు జరిగే విధంగా అధికారులు కూడా పూర్తి బాధ్యతతో పాటు వారు తప్పు చేస్తే వారి మీద తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా దీని చట్టంలో సెక్షన్ 19 సెక్షన్ 20 కింద పూర్తిగా ఇలాంటి చర్యలు వాళ్ళ మీద చేయబడితే అవి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు కూడా ఎవరైనా అధికారులు మోసపూరితంగా చేసినట్టయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా చేయడానికి పక్కడి పని ఏర్పాటు చేయబడ్డది. సివిల్ కోర్టులు కూడా ఇంతకు చెప్పినట్టే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పూర్తి సివిల్ కోర్టు అధికారులు సంక్రమించబడ్డాయి. ఇంకొకటి రాజ్యాంగంలో 39 ఏ సెక్షన్ కింద చెప్పబడినటువంటి ఉచిత న్యాయ సహాయం అంటే మన రాజ్యాంగంలో 39 ఏ అనే సెక్షన్ ఉంటుంది. అది పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల వారికి ఉచిత న్యాయం చేపట్టాలని రాజ్యాంగంలో పొందుపరచబడింది. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఈ చట్టం ద్వారా భూభారతి చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు అణగారిన వర్గాలకి దీని ద్వారా ఉచిత న్యాయం చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, రామగుండం తహసీల్దార్ ఈశ్వర్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం చేతకాని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పాలించినప్పుడు ఎంతవరకు రాజ్యాంగాన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో 2 రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను చేస్తున్న మోసాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రచారం చేయనుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన 4000 పెన్షన్, మహిళలకు నెలకు 2500 రూపాయలు, డిగ్రీ చదివిన విద్యార్థులు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్గంలో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2500 రూపాయల మహిళా సోదరిమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే మీరు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ
ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగేటువంటి హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4,000 రూపాయలు, 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2,500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నది. మీ యొక్క వాడలలో, మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇవాళ మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీరటి శ్రీనివాస్, అచ్చెవేణు, అంజలి, ముద్దసాని సంధ్యారెడ్డి, చల్ల రవీందర్ రెడ్డి, తిమోతి, మేడి సదయ్య, దాసరి బాలరాజ్, జోరుగంటి శంకర్, శ్రవణ్, శేషగిరి, దొమ్మటి వాసు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను మోపడాన్ని నిరసిస్తూ గురువారం గోదావరి కని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి చౌరస్తాలో బైఠాయించి బీజేపీ డౌన్ మోడీకి హటావో దేశ్కో బచావో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని నినాదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మాదరబోయిన రవికుమార్, కొలిపాక సుజాత మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీ A1గా చేర్చుతూ బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ పార్టీలో దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన ఒక్క నాయకుడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూడలేని బీజేపీ పార్టీ ఎప్పుడు 2008లోనే ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసును 2012లో ముందుకు తీసుకువచ్చి బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టడమే కాకుండా నేడు ఆ కేసులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను A1గా ఛార్జ్షీట్లో చేర్చడం జరిగిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. బీజేపీ ప్రభుత్వం మోడీ అక్రమంగా తమ నాయకులపై బనాయించిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో మరి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన నెహ్రూ గారి కుటుంబాన్ని ఈరోజు మరి ఏదైతే హెరాల్డ్ పత్రిక దాని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అదొక ఫేక్. అది మరి భారతదేశాన్ని మతశక్తులు కలిసి అన్ని మరి భారతదేశాన్ని విచ్ఛిన్న కార్యక్రమంలో మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈ విధంగా అరెస్ట్ చేసిన నిరసనగా రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. నిరసన కార్యక్రమం మరి ప్రజలంతా గమనించాలి. వాళ్ళు ఎంత పెద్ద కుటుంబం. బీజేపీ పార్టీ ఎవడైనా ప్రాణం త్యాగం చేశాడా? రాహుల్ గాంధీ కుటుంబం 2 ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాని కోసం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలంతా అర్థం చేసుకోవాలి. భారతదేశ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీ ఆమె కోసం చనిపోయిందా? ప్రజల కోసం చనిపోయింది. రాజీవ్ గాంధీ ఎవరి కోసం చనిపోయిండు? ప్రజల కోసం. కనుక ఏదైనా ఈ దేశానికి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే అదొక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది. కాబట్టి ప్రజలారా అందరు గమనించండి. నేషనల్ హెరాల్డ్ కేసు లోపల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిని A1, A2గా పెట్టి చేర్చడం, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారికి ఈ దేశం లోపల ప్రతి పౌరుడు వారి వెన్నంట ఉంటాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం అది. నెహ్రూ తాత కూడా స్వాతంత్ర ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేసి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులు వాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు, బీజేపీ నాయకులు ఒక్కడింట్లో ఒక్కడన్నా చచ్చిపోయింటారు దేశం కోసం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించుకుంటా అంటాడు. నీ సంపాదన ఏంది? నువ్వు ఈరోజు నేషనల్ మినిస్టర్ అయినావంటే ఈరోజు నువ్వు మీ ఆఫీస్లో కింద వండుకొని
అక్రమంగా సంపాదించుకొని చెప్పి ఈరోజు నువ్వు ఎంతోమంది బీసీలను బడుగు బలహీన వర్గాలను తొక్కి నువ్వు ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నావు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి కిషన్ రెడ్డి. అక్రమంగా భారతదేశ ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ ఈడీ సోదాలు చేపిస్తూ వారి మీద అక్రమంగా కేసులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారేమో దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో మీ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేస్తారు. మీకు తగిన బుద్ధి మరి ప్రజలందరూ చెప్తారు. మా నాయకులు ఆ దేశం కోసం దేశం ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి ఈరోజు ప్రజలు మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళు కలిసిపోతే ఈరోజు దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ మరి కుటుంబం అంటే ఎక్కడికైనా ఎవరికైనా దేశం కాదు ప్రపంచం అంతా తెలుసు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి గుండెల్లో దేశ ప్రజలంతా ఉన్నారు. ప్రజలు తప్పకుండా తిరగబడతారు, మీకు తగిన శాస్తి చేస్తారు. ఈ కేసులు కనుక వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పక్షాన ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు శ్రీనివాస్, తిటి బాలరాజు, కాల్వలింగస్వామి, జాలి రాజమణి, సమ్మెట స్వప్న, పాతిపల్లి ఎల్లయ్య, యుగేందర్, అల్లి శంకర్, కౌటం సతీష్, విజయ్, పెద్దలి తేజస్విని ప్రకాష్, దాసరి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గోదావరి కని ఆర్యవైశ్య భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో 4వసారి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు కంటి పరీక్షలను చేయించుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవసరమైన వారికి కంటి ఆపరేషన్ నిర్వహించడానికి రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజ్ శేఖర్, స్ఫూర్తి క్లబ్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి 2024-25 కార్యవర్గం ఏర్పడిన నాటి నుండి 300 సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే 3 సార్లు కంటి వైద్య శిబిరం నిర్వహించామని 4వసారి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 85 మంది పరీక్షలు నిర్వహించి 42 మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించడం జరిగిందని వెల్లడించారు. రఘుంటపల్లి వైశ్య భవన్ లోపల గోదావరి కని స్ఫూర్తి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యం లోపల ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయనైనది. పలు దఫాలుగా ఇప్పటికీ 3 సార్లు నిర్వహించి 4వసారి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు కనుచూపు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అలాగే ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు లయన్స్ వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ వారికి ఈ వైశ్య భవన్ కానివ్వండి ఇంకేదైనా అవసరం మేరకు ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని మా వైసంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈరోజు మా క్లబ్ ఆధ్వర్యంలో 4వ దఫా ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. గతంలో కూడా 3 దఫాలు ఏర్పాటు చేసి ఒక 120 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయబడ్డవి. అలాగే ఇవే కాకుండా మా క్లబ్ ఏర్పడిన లైనిస్టిక్ 2024-25 సంవత్సరంలో 330 పైచీలకు పలు సేవా కార్యక్రమాలు చేయబడింది. అందులో భాగంగా ఇది ఈ రోజు కూడా 4వ దఫా ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. ఇటు శిబిరానికి సహకరించిన మా క్లబ్ సభ్యులకు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నార్ల ప్రసాద్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కన్వీనర్ అయోధ్య రవి, క్లబ్ సభ్యులు జయప్రకాష్, చేగంటి నరేష్, గుంత వినోద్, ఆర్యవైశ్య సంఘం సందీప్, రమణారావు, రంగారావు, గోపాలరావు, ప్రవీణ్, సురేష్ పటేల్, మల్లికార్జున్, కొల్లూరు విజయేందర్, కొలిపాక సతీష్, గుంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అంతర్గం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను, పాఠశాలలో టాయిలెట్స్, కిచెన్ షెడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన పద్ధతుల్లో విద్యాబోధన జరగాలని, పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకునేలా వినూత్నంగా బోధించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, టాయిలెట్లను రెగ్యులర్గా క్లీన్గా ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీస అభ్యర్థన సామర్థ్యాలు ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నాగార్జున, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 ప్యాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వార్తలకు తిరిగి స్వాగతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ఏఐపై గోదావరి ఖని కృష్ణవేణి విద్యా సంస్థల్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఏఐ అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంజుల శ్రీనివాసరెడ్డి, ఈడోస్ ఎగ్జిక్యూటివ్ ఏ రమేష్ పాల్గొనగా, కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పు అంటే అది కృష్ణవేణికే సాధ్యమనే నినాదంతో విద్యార్థుల్లో విద్యతో పాటు జ్ఞానాన్ని కృత్రిమ మేధస్సు ద్వారా నేర్పించటకై పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కృష్ణవేణి పాఠశాలలో రాబో సంవత్సరంలో ఏఐ టెక్నాలజీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా పిల్లలకు చాలా సులువుగా టీచింగ్ అర్థమవుతుందని అన్నారు. Good morning everyone. So here I stood in front of everyone to announce very proudly, and we have taken a prestigious decision that we are going to launch AI technology in our Krishnaveni group of schools, and I am going to say that our Krishnaveni Talent School is the first school who stepped forward for the better future of our child, empowering them in overall education. So we have taken the decision to launch this AI in Pettapalli district. Ours is the first school. So in this regard, I would like to thank our Honorable Director and correspondent Srimati Sri Manjula Srinivas Reddy Garu in giving away this wonderful opportunity for all of us. ప్రజెంట్ అన్ని ప్రొఫెషన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెవల్యూషనరీ అయిపోయింది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ చేయటం అనేది దీన్ని ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం దాని అవసరతను రికగ్నైజ్ చేసి దాన్ని స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన అద్భుతం అని నేను భావిస్తున్నాను. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు ఏదైతే మనకి యాజ్ పర్ బిఎడ్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ ప్రకారము లెసన్ ప్లానింగ్ ఉందో అది మన ఏఐ ద్వారా స్క్రీన్ పైకి మనం తీసుకొని వచ్చి పిల్లలకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. రెండో విషయం వచ్చేసి టీచింగ్ ఎయిడ్స్. ప్రతి వర్డ్కి కూడా టీచింగ్ ఎయిడ్ అనేది ఏఐ క్రియేట్ చేయటం, దాని ద్వారా స్టూడెంట్కి విజువలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి యాజ్ పర్ అకాడమిక్ స్టాండర్డ్స్ పిల్లల్ని ఏ రకమైన అసెస్మెంట్ చేయాలి అనే దాన్ని ప్రతిదీ కూడా మన ఏఐ క్రియేట్ చేయటం, దాన్ని స్టూడెంట్ సింప్లిఫై చేసుకొని అర్థం చేసుకోవడానికి ఈ ఏఐ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, శైలజ, ఉపాధ్యాయ బృందం, పోషకులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గోదావరి ఖని శ్రామిక భవన్కు సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ భూపాల్ వచ్చిన సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక ఉద్యమ నిధి 38,640 రూపాయలను ఎస్సీసీయు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు చేతుల మీదుగా రాష్ట్ర నాయకత్వానికి అందించారు. ఈ సందర్భంగా జె మల్లికార్జున్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలపై పనిచేస్తున్న కేవీపీఎస్ సంఘం స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవాలని సిఐటియు రాష్ట్ర కమిటీ భావించి ఈ రాష్ట్రంలో ఏప్రిల్ మాసమంతా సామాజిక ఉద్యమకారుల వర్ధంతులు, జయంతుల సందర్భంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గంలో సామాజిక సంఘీభావ ఉద్యమ నిధి సేకరించాలని పిలుపునివ్వడంతో సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ పెద్ద ఎత్తున 38,640 సేకరించి రాష్ట్ర కమిటీకి అందించినందుకు అభినందనలు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పెట్టుబడిదారులకు అనుకూలంగా 2025 ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భారతదేశంలోని కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు మే 20న పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఏప్రిల్ మాసం అంతా కూడా సామాజిక న్యాయ వారోత్సవాలు జరపాలి. అదేవిధంగా సామాజిక ఉద్యమాలకి అండగా కార్మిక వర్గం నుంచి ఉద్యోగ వర్గాల నుంచి నిధులు కూడా సేకరించాలి అని చెప్పి ఇచ్చిన పిలుపుని పెద్దపల్లి జిల్లా కమిటీ చాలా మంచి ఉత్సాహంతో కామ్రేడ్స్ అందరూ పనిచేశారు. దాదాపు 35,600 రూపాయలు రాష్ట్ర కేంద్రానికి అందజేశారు. ముందుగా పెద్దపల్లి జిల్లా కమిటీ, సిఐటి జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ నుంచి అభినందిస్తాం. రేపు మే 20వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరొకసారి కార్మిక వర్గం సమ్మె చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే సమ్మె సైరన్ మోగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గతం నుండి ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి కరోనా టైంలో ఒక 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. 2019లోనే వేజ్ కోడ్ తీసుకొచ్చారు. అదేవిధంగా తర్వాత 2020లో కరోనా టైంలో మొత్తం మిగతా 3 కోడ్లను కూడా ఆమోదింపజేసుకుని ఇవాళ 4 లేబర్ కోడ్స్ని తీసుకొస్తా ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి, తిరిగి మళ్ళీ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు నిర్వహించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచి ఈ కొత్త లేబర్ కోడ్స్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. పబ్లిక్ సెక్టర్, ఇప్పుడు దానికి సింగరేణి ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్. ఇవాళ సింగరేణి ఒక పెద్ద ఉనికికి కోల్పోయే ప్రమాదం వస్తూ ఉంది. ఒకవైపు మేము సింగరేణిని రక్షిస్తామని చెప్పుకుంటూనే ఇవాళ మొత్తం ప్రైవేటు వాళ్ళందరికీ కూడా బొగ్గుబావులన్నీ కూడా కేటాయిస్తున్నట్టు పరిస్థితి ఉంది. అందుకని కార్మిక వర్గం ఇవాళ ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడమే కాదు, ఉన్న హక్కులను కాపాడుకోవడానికి, చట్టాలని నిలబెట్టుకోవడానికి రేపు దేశవ్యాప్తంగా మరొక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె మే 20వ తారీఖున చేస్తూ ఉన్నారు. అందుకని పెద్దపల్లి జిల్లా కమిటీ ఇప్పుడు కూడా సమ్మె ప్రిపరేషన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో చేసి ఉన్నారు. రేపు మే 20వ తారీఖులో ఈ ప్రాంతం అంతా కూడా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ మే 20వ తారీఖు సమ్మెను కూడా జయప్రదం చేయాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, సిఐటియు జిల్లా నాయకులు మెండే శ్రీనివాస్, భిక్షపతి, రామాచారి, ఎమెగౌస్ తదితరులు పాల్గొన్నారు. గులాబీ దండు కదం తొక్కాలి, ఓరుగల్లు దద్దరిల్లాలి, కాంగ్రెస్ వల్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని, 25 వసంతాల గులాబీ జాతరను విజయవంతం చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా గురువారం అంతర్గాం, పాలకుర్తి మండలాల ముఖ్య నాయకులతో ముర్మూర్ పంప్ హౌస్ వద్ద మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు అన్నింటినీ అధిగమించి తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రాన్ని సాధించి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి సగర్వంగా నిలిపింది గులాబీ జెండా అన్నారు. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి ప్రజలను కదిలించి ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోక ఆగమాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడిందని, అధికారం కోల్పోయాక ప్రజల వెంటే ఉంటుందని, తమకు ఓట్లు వేయలేదని ప్రజలను ఏనాడు పట్టించుకోకుండా ఉండలేదన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భారీ బహిరంగ సభకి రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తరలి రావాలన్నారు. రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిందని, హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేశారని, భూముల అమ్మకాల పేర్లతో మూగజీవాలను గోస పెడుతున్నారని, మూగజీవాల గోస రేవంత్ రెడ్డిని తగులుతుందన్నారు. ఈ నెల 27న మన ఇంటి పార్టీ పండుగకు స్వచ్ఛందంగా తరలుదామని, విజయవంతం చేద్దామని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతర్గం, పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోల సంతోష్ గౌడ్, ఇంజపురి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్ రావు, లతా బండారి, ప్రవీణ్, మెరుగు పోషం, కొల్లూరు సతీష్, అర్చనపల్లి శ్రీనివాస్, అంజలి, సతీష్, రాములు, మల్లయ్య, లత, మధుకర్ రెడ్డి, ధరణి, రాజేష్, మహేష్, సంధ్యారెడ్డి, శ్రీనివాస్, మాదాసు సతీష్, శశికుమార్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం రూపకల్పన. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. 30 రోజుల్లో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను మోపడాన్ని నిరసిస్తూ గోదావరిఖని చౌరస్తాలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత కాంటి వైద్య శిబిరం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.